తెలంగాణలో మొట్టమొదటిసారి కిడ్నీ మార్పిడి మా ఐకర్జన్ హాస్పిటల్ చేయడం జరిగింది. 10 రోజుల కింద వాళ్ళు అడ్మిట్ చేసుకున్నాం. నిన్న డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఈ రోజు రివ్యూ వాళ్ళు వచ్చారు. ఈ దీనికి సంబంధించిన వైద్య బృందం ఎవరైతే ఉన్నారో మన డాక్టర్ ప్రవీణ్ నెఫ్రాలజిస్ట్, తర్వాత నవీన్ వారి బృందాన్ని నేను అభినందిస్తున్నాను. వాళ్ళ టీం అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా నమస్కారం చెప్తున్నాను. ఎందుకంటే ఇంతమంది కార్యక్రమం మనందరూ మనం చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే అవయవాన్ని మార్పిడి చేయడం అంటే ఎన్నో దీనికి సమస్యలు ఉంటాయి. ఫస్ట్ పర్మిషన్ రావడం చాలా గొప్ప విషయం. సుమారు 2 సంవత్సరాలు పట్టింది పర్మిషన్ రావడానికి. ఎందుకంటే అన్ని ప్రతి ఒక్క పాయింట్ వాళ్ళు చెక్ చేస్తారు. ఒక్కొక్క పాయింట్ ఇన్స్ట్రుమెంట్స్ కానించి, క్లీనింగ్స్ కానించి, స్టాఫ్ ప్యాటర్న్, తర్వాత ఇంకా అన్ని పర్మిషన్స్ ఉన్నాయో ఇన్ని విధాల పర్మిషన్ తేవడానికి సుమారు 2 సంవత్సరాలు పట్టింది. మనకు పర్మిషన్ వచ్చిన తర్వాత పేషెంట్ యాక్సెప్టెన్స్. ఎందుకంటే ఇప్పుడు అవయాన్ని దానం చేయడానికి కూడా పెద్ద ప్రొసీజర్ ఉన్నది. ఎవరు పట్టు అవయం మీకు తెలిసే ఉంటుంది. కిడ్నీ ర్యాకెట్ జరుగుతున్నది, ఆ కిడ్నీ వీళ్ళకి మార్పిడి చేసుకొని లక్షలు సంపాదిస్తున్నారు డాక్టర్లు అని చెప్పి ఈ మధ్యలో మీకు వార్తలు వచ్చే ఉంది. ఆ దానికి అనుగుణంగా మనం అంటే ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఇది చేయాలంటే ఒక 6 నెలల నుంచి ఒక పేషెంట్ వాళ్ళని యాక్సెప్టెన్స్ అంటే వాళ్ళ బాగానే ఇచ్చింది కాబట్టి వాళ్ళ పేపర్ వర్క్ 6 నెలలు పట్టింది. ఇవన్నీ చేయడం నిజంగా నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. ఈ వరంగల్కు ఇటువంటి ఒక మెడికల్ ఫెసిలిటీ మనం ప్రొవైడ్ చేసినందుకు మా జీవితం, మా అందరి జీవితం ధన్యవాదాలు అనుకుంటున్నాను. ఎందుకంటే మీ అవకాశం మాకు దేవుడు ఇచ్చినందుకు మేము ఇక్కడ మాకు ఈ సర్వీస్ ఇస్తున్నాం కాబట్టి మా అందరికీ ఇది చాలా గొప్ప విషయం. ఇంకో విషయం ఏంటంటే నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరికైనా అవకాశం ఉంటే బ్రెయిన్ డెత్ అయిన వాళ్ళకి, ఇంకెవరికైనా యాక్సిడెంట్ అయిన పేషెంట్స్ కు అవయవం దానం చేయడానికి అవకాశం ఉంది కాబట్టి వారికి మీరు ప్రోత్సహించి ఎటువంటి కార్యక్రమం అని అంటే మనకు రీసెర్చ్ చేసుకుంటే మన అవయవాన్ని ఎవరికైనా మనం దాన్ని కల్చర్ అంటే జీవనాధార ప్రకారంగా వాళ్ళకి ఏదైనా డొనేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు ఇంతకుముందు తెలిసిన విషయం. అదేవిధంగా ఈ అవయాన్ని కూడా ఎవరైనా డొనేట్ చేస్తే ముందుకు వస్తే వాళ్ళకి మా దగ్గర ఆల్రెడీ ముందు ఫెసిలిటీ ఉంది. వాళ్ళు డొనేట్ చేస్తే తీసుకోవాలి. మరి ఎవరికన్నా కావాలంటే వాళ్ళకు ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ఎన్ని రోజుల నుంచి ఈ మీడియా మాకు ఎన్ని రోజుల నుంచి మాకు సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా మా అందరి తరఫున నేను మరి ఒక్కసారి నేను మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. సర్వకాశం రావడానికి కారణమైన మా చైర్మన్ ఎంపీ గారికి వెరీ వెరీ థ్యాంక్ఫుల్. ఎందుకంటే ఈ పర్మిషన్ తీసుకోవడానికి చాలా 2 years ఉంటుంది కదా, 2 years కాదు, ఆల్మోస్ట్ 4 years. కోవిడ్ వచ్చేసి 3 years పోయింది మాకు. సో 5 years కష్టపడితే కానీ మాకు పర్మిషన్ రాలేదు. ఆ పర్మిషన్ కోసం ఎంత ఖర్చు అయినా కూడా చాలా వెనకాడకుండా అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారు. సో దాని బేస్ మీద మేము చేసుకోవడానికి మాకు యూజ్ అయింది. ఐఎమ్ వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు మిస్టర్ డాక్టర్ నవీన్. నేను ట్రై చేసినా కూడా నాకు సపోర్ట్ లేకుండే ఇనిషియేషన్ మొత్తం తీసుకుంటే డాక్టర్ నవీన్. అండ్ దీంట్లో మాకు బాగా హెల్ప్ చేసిందంటే డాక్టర్ రామప్రసాద్ రెడ్డి, యూరాలజిస్ట్, అండ్ డాక్టర్ శివకుమార్. ఈ యూరాలజిస్ట్ నుంచి వాళ్ళిద్దరు మాకు చాలా అయింది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే టోటల్ హైదరాబాద్ మినహా తెలంగాణలో మొట్టమొదటిసారి రియల్ గా మాకు చేసే అవకాశం వచ్చింది. ఆ అవకాశం ఇచ్చిన పేషెంట్ కి, ఆ డోనర్ కూడా వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్. ఎందుకంటే మేము కొత్తగా స్టార్ట్ చేస్తున్న మా మీద నమ్మకం పెట్టి మమ్మల్ని యాక్సెప్ట్ చేసి మా దగ్గర చేయించుకోవడానికి వాళ్ళు సహకారం అందించారని చెప్పొచ్చు. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. అండ్ ఈ టోటల్ టీమ్, ఇది ఇట్స్ లైక్ టోటల్ టీమ్. మా అనస్థెటిస్ట్ రమేష్ గారు ఈ కేసు తీసుకోవాలంటే వాళ్ళు మా క్రిటికల్ టీమ్ బ్యాకప్ డాక్టర్ ఆసిఫ్ గారు, మాకు ఎవ్రీ రీజన్ కార్డియాలజీ బ్యాకప్, న్యూరాలజీ బ్యాకప్ అన్ని బ్యాకప్ ఉన్నాయి కాబట్టి మేము తీసుకోవడం జరిగింది. టోటల్ మా డాక్టర్ వెంకటరెడ్డి సార్, మా ఆయమ్మ గారు, మా శ్రీదేవి గారు, మా కోఆర్డినేటర్ రమేష్, మా టెక్నీషియన్ గారికి టుక్ లాట్ ఆఫ్ పెయిన్స్. So we are very much thankful to each and every one member, and very thankful to the media members who has came all the way here. Thank you. First of all, నాకు ఈ అవకాశం ఇచ్చిన మేనేజ్మెంట్, హాస్పిటల్ చైర్మన్ కర్ణాటక రెడ్డి గారు, మెడికల్ డైరెక్టర్ రామ్ సార్, అండ్ ఎస్పెషల్గా నేను ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ప్రవీణ్ రెడ్డి సార్. ఫస్ట్ నుంచి నేను కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేద్దాము అని ప్రపోజల్ పెట్టినప్పటి నుంచి ప్రవీణ్ రెడ్డి సార్ వాజ్ దేర్ ఎంకరేజింగ్ మీ.
అంటే వాట్ ఎవర్ ఈస్ నీడెడ్ తను మేనేజ్మెంట్ తో మాట్లాడి అరేంజ్ చేపించడము అండ్ ఈవెన్ పర్మిషన్స్ కోసం కూడా ప్రాసెస్ మొత్తం ఈ యూజ్ టు ఓవర్సీ. సో సార్ ఇచ్చిన ఎంకరేజ్మెంట్ ఈస్ వెరీ వాల్యుబుల్. దెన్ స్పెషల్ థ్యాంక్స్ టు వెంకటరెడ్డి సార్. హాస్పిటల్లో ఫుల్ టైమ్ సార్ ఉండి నాకు కావాల్సినవి అండ్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం ఇన్స్ట్రుమెంట్స్ అనుకున్నా లేకపోతే పర్మిషన్స్ ఇట్లాంటివన్నీ కూడా సార్ ఇన్ హాస్పిటల్లో ఉండి కోఆర్డినేట్ చేశారు. అండ్ అదర్ డిపార్ట్మెంట్ కన్సల్టెంట్స్ ఎస్పెషల్లీ కార్డియాలజీ, పల్మనాలజీ, క్రిటికల్ కేర్ వీళ్ళందరూ సపోర్ట్ లేకుండా ట్రాన్స్ప్లాంటేషన్ వచ్చేసి టీమ్ వర్క్ అండి. ఒక్క పర్సన్ చేయడంలో ఇట్ ఈస్ ప్రాక్టికల్ గా పాసిబుల్ కాదు. ఒక కిడ్నీ పేషెంట్ చూసుకుంటే తనకు చాలా కోమార్బిడిటీస్ అంటాం, అంటే డయాబెటీస్ వల్ల వచ్చిందా, డయాబెటీస్, హైపర్ టెన్షన్, లేదంటే హార్ట్ ప్రాబ్లమ్స్, ఆయాసం రావడం, ఇట్లా చాలా ఇష్యూస్ ఉంటాయి. ఈ ఇష్యూస్ అన్ని సార్ట్ అవుట్ చేసి పేషెంట్ ని సర్జికల్ ప్రొసీజర్ కోసం ఫిట్ గా తయారు చేసి దాని తర్వాత ఈవెన్ డోనర్ కూడా అన్ని విభాగాలు వాళ్ళు చెక్ చేసి అందరి సైడ్ నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాతనే ట్రాన్స్ప్లాంటేషన్ చేయగలుగుతాం. సో ఇట్ ఈస్ ఎ టీమ్ వర్క్ వితౌట్ ది సపోర్ట్ ఆఫ్ అదర్ డిపార్ట్మెంట్స్, కార్డియాలజీ కానీ, పల్మనాలజీ కానీ, క్రిటికల్ కేర్ కానీ, న్యూరాలజీ కానీ, ఇవన్నీ డిపార్ట్మెంట్స్ ఇన్ హౌస్ మాకు అవైలబుల్ ఉండి వాళ్ళు సపోర్ట్ చేయడం వల్లనే ఇదంతా పాసిబుల్ అయింది. చైర్మన్ గారు కూడా ఇది ఏమనుకోకండి, ఇదే సమయం కాబట్టి సందర్భం కాకపోయినా చాలా వరకు ఏ ట్రీట్మెంట్ అయినా ప్రశ్న ట్రాన్స్ప్లాంటేషన్ గురించి అడిగారు. ట్రాన్స్ప్లాంటేషన్ లో ఫస్ట్ స్టేజ్ మన ప్రొసీజర్ ఉంటుంది. ఆన్ ద డే ఆఫ్ ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ఫుల్ గా ట్రాన్స్ప్లాంట్ చేయడం ఎంత ముఖ్యమో, పోస్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా, రిజెక్షన్ రాకుండా కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఈ ఫస్ట్ ఫేజ్, ఫస్ట్ 10 days చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఆ ఫేజ్ దాటిపోయాము, అప్పటికి బయటికి కూడా మేము న్యూస్ ఇవ్వలేదు. సో దీని తర్వాత ఏంటంటే ఫస్ట్ 1 month మళ్ళీ క్రిటికల్ స్టేజ్ వస్తుంది. ఈ స్టేజ్ లో ఏంటంటే రిజెక్షన్ కమ్ ఇన్ఫెక్షన్స్. మనం అట్లీస్ట్ ఒక 6 months పేషెంట్ చాలా కేర్ఫుల్ గా చూసుకోవాలి. లైఫ్ లాంగ్ వాళ్ళు ఇమ్యూనో సప్రెషన్స్ వాడాల్సి ఉంటుంది. బట్ ఫేజ్ వైజ్ గా లెవెల్స్ బట్టేసి వాటిని ఎస్కలేట్ చేయడమా లేదా డౌన్ చేసుకుంటూ వస్తుంటాము. ఓవరాల్ గా తను మాత్రం పేషెంట్ లైఫ్ లాంగ్ డ్రగ్స్ వాడాల్సి ఉంటుంది. డోనార్ మాత్రం ఎలాంటి డ్రగ్స్ అవసరం లేదు. డోనార్ ఫస్ట్ 1 week లోనే డిశ్చార్జ్ చేసుకుంటాం, దాంట్లో ఏం ప్రాబ్లం ఉండదండి. థ్యాంక్ యూ. ఇక్కడ సక్సెస్ రేట్ తక్కువ ఉందని టాక్ ఉంటుంది, ఇదేంటి కదా. చాలా మంది హైదరాబాద్ కూడా కారణం ఏంటంటే, ఒకటి ఇన్నాళ్ళు ఫెసిలిటీ లేదు, క్రిటికల్ కేర్ లో తెచ్చాము. ఎప్పుడైనా క్రిటికల్ కేర్ మనం కొత్తగా తెచ్చినప్పుడు ఇక్కడికి ఎటువంటి స్టార్టింగ్ ఒక ఫస్ట్ 7 to 8 years బాగా బ్యాడ్ అయిపోయిన కేసెస్ వచ్చాయి. వెరీ బ్యాడ్. మనం ఎంత ప్రయత్నం చేసినా కానీ అదే వాళ్ళు 1 to 2 days ఎర్లీ వచ్చి ఉంటే డెఫినెట్ గా బాగుండేది. ఇప్పుడు మళ్ళీ ఒక 3 to 4 years ప్రజల్లో కూడా అవగాహన వచ్చింది, నో క్రిటికల్ కేర్ బాగుంది ఇక్కడ అని. నౌ పీపుల్ ఆర్ కమింగ్ ఎ బిట్ ఎర్లీ and the success rate is nearly more than 90%. It's like at par with the Western standards now presently. First లో ఏంటంటే బాగా బ్యాడ్ వచ్చాం, వేరే హాస్పిటల్ బ్యాడ్ అయిపోయి, ఎన్జిఓలో బ్యాడ్ అయిపోయి, ఓ ట్రయల్ వేద్దాం తగ్గిపోదాం అంటే, కానీ అప్పటికే ఏంటంటే మొత్తం కంట్రోల్ తగ్గిపోయి డిసీజ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉండేది. ఎనీ క్రిటికల్ కేర్ ఇట్ ఈస్ ఓన్లీ కొంచెం ఎర్లీగా వచ్చేస్తే 95 to 98% సక్సెస్ రేట్ ఉంటుంది. స్టిల్ 2 to 5% death rate will be there all over the world. ప్రశ్నకు సమాధానం అంటే చాలా మంచి అత్యవసర వైద్యము మరియు క్రిటికల్ కేర్ కోసం సెటప్ చేశారు. మా యొక్క ఎండీ గారు కానీ, చైర్మన్ కానీ వాళ్ళు ప్రకటించి నాకు ఏంటంటే, మనం ఇంతవరకు ఇక్కడ చేయలేనివే ఇక్కడ మనం చేయాలి అనే ఒక ఉద్దేశం. ఎప్పుడైతే ఆ ఉద్దేశం వచ్చిందో ఈ హాస్పిటల్లో ఐసీయూ కానీ, అత్యవసర వైద్యం కానీ అన్ని విభాగాలు, ఐసీయూ అంటే సపరేట్ అయింది, ఒక విభాగం వస్తుంది. కిడ్నీ కావచ్చు, గుండె కావచ్చు, పల్మనాలజీ కావచ్చు,
మెడిసిన్ కావచ్చు, వీటిలో అత్యవసర బ్యాడ్ గా ఉన్న 20% అంటాం కదా, 100లో టాప్ 20, ఆ 20% కేసులే మన దగ్గరికి ఎక్కువగా రావడం వాళ్ళే వస్తారు ఎక్స్పెక్ట్. ఎందుకంటే మనకు ఉన్న 200 పడకల్లో దాదాపు 65 పడకలు ఐసీయూ. ఇటువంటి డిజైన్ అనేది జనరల్ గా ఉండదు. జనరల్ గా 10% ఉంటాయి. 200 పడకల్లో 20 బెడ్లు మాత్రమే ఉంటాయి. ఈ యొక్క హాస్పిటల్ డిజైన్, ఈ యొక్క హాస్పిటల్ యొక్క టీమ్ సెటప్ కానీ, మా యొక్క మోటో కానీ, ఇవన్నీ కూడా ఈ విధంగా కేర్ ఇవ్వాలని. ఎప్పుడైతే ఈ 20% వస్తారో ఖచ్చితంగా యూ కెనాట్ ఎక్స్పెక్ట్ స్టేబుల్ పేషెంట్, అంటే ఖచ్చితంగా బయటపడే పేషెంట్ రాదు. ఒకటి బ్యాడ్ అయి ఇతర హాస్పిటల్స్ లో వైద్యం అందక, లేదా అక్కడ కుదరక వచ్చే వాళ్ళు ఉంటారు, లేదా ఇతర హాస్పిటల్స్ లో కాంప్లికేషన్స్ అయినా కూడా మ్యాక్సిమం వచ్చే వాళ్ళు ఉంటారు. ఇది కూడా గమనించాలి. ఇలాంటి కేసులు వచ్చినప్పుడు సార్ అన్నట్టు టైం కాకపోవడం, లేట్ గా రావడం, లేదా ఒక్కొక్కసారి చాలా ముందు దశలో రావడం వల్ల రిజల్ట్ అనేది మనం చేస్తాం. అయినా కూడా ప్రతి సంవత్సరం హాస్పిటల్ వెళ్తే మేము డేటా తీస్తూ ఉంటాము. సార్ అన్నట్టు 7 to 8% ఉంది, 7 to 8%. ఇది ఇంత హై లెవెల్ కేసెస్, ఇంటెన్సిటీ కేసెస్ తీసుకుంటున్నప్పుడు ఏ యొక్క హైదరాబాద్ హాస్పిటల్ ఆన్కాల్ తీసుకున్నా కూడా దాంతో పరిస్థితి ఉంటుంది. ఒకటి ఏంటంటే హైదరాబాద్ లో అక్సెప్టెన్స్ ఉంటుంది, వరంగల్లో దీనికి అక్సెప్టెన్స్ ఉంటుంది. దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. దీని మీడియా మిత్రులు ఈ యొక్క సందేశాన్ని ప్రజలకు చేర్చాలని నాకు. థ్యాంక్ యూ సార్. రమేష్ వీళ్ళందరూ కూడా కీలకమైన పాత్ర వహించారు. అంటే డాక్టర్లు చేసే పని కాకుండా వారికి సహకరించి మొత్తానికి ఒక టీం వర్క్, అంటే ఎంతో మంది ఇంతకుముందు నవీన్ రెడ్డి టీం వర్క్ తో ఇది ఒక కార్యక్రమం జరిగింది కాబట్టి నిజంగా ఇది ఒక చాలా గొప్ప విషయం. ఫస్ట్ కేసు కాబట్టి మనం చాలా రీజనబుల్, అంటే కాస్ట్ 2 నుంచి 3 లక్షల వరకు మనం ఇప్పుడు వీళ్ళకి ఛార్జ్ చేయడం జరిగింది. దీనిలో మన కాస్ట్ తీసుకోండి అంతే, 2-3 మన చేసి అండ్ ఇంకా దీంట్లో ఏ విధంగా బిల్డింగ్ అనేది ఇంకా మేము కూడా డిసైడ్ చేయలేదు. మా ఉద్దేశం ఫస్ట్ ఒకటి చేద్దాం, ప్రజలకు మనం చూపిద్దాం అని స్టార్ట్ అయ్యింది. friendship and Naveen is very active journalist and Srinivas my colleague. Actually Sarwar anta maatladinaru. I think it is there. Only thing ఏంటంటే నెక్స్ట్ కూడా ఇప్పుడు ఇదంతా మనం చెప్పడం ఉద్దేశం ఏంటంటే వరంగల్ ప్రజలకు ఉపయోగపడాలి. ఒక కొత్త విధానం సార్వార్ యాంజియోగ్రామ్ ఫస్ట్ చేసి యాంజియోగ్రామ్ ఏంటో దగ్గర ఫస్ట్ ఇప్పుడు చాలా మంది యాంజియోగ్రామ్ చేస్తున్నారు. సిఎబిజి ఫస్ట్ చేసారు, చాలా మందికి యూజ్ అయింది. అట్లే ట్రాన్స్ప్లాంట్ కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ మేము నెలకు 30 మందికి ఇన్స్టాల్ చేస్తా, 1000 మందికి డయాలసిస్ చేస్తా ఉన్నారు. అంటే చాలా మందికి రిక్వైర్మెంట్ ఉంది. మీ మెసేజ్ చాలా మంది పేషెంట్లకు ఉపయోగపడాలి త్రూ ఏకశిల హాస్పిటల్, ఇంత మంచి టీం ఉంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే నెక్స్ట్ ఇందాక కర్ణాటక చెప్పింది కదా జీవన్ స్కీమ్, అంటే మన ఆర్గన్స్ వేస్ట్ కావచ్చు, మేము కూడా అందరం రెడీ టు డొనేట్. మన చనిపోయిన అనే బ్రెయిన్ డెత్ అనే పేషెంట్స్ వాళ్ళ ఆర్గన్స్ ఊరికే వేస్ట్ కావచ్చు, ఇంకొకరి ప్రాణం నిలబెట్టాలి. అది లివర్ కావచ్చు, కిడ్నీ కావచ్చు. కిడ్నీ సైడ్ నుంచి ఇంత మంచి టీమ్ ఉంది కాబట్టి వీఆర్ రెడీ టు అది ఎప్పుడు అంటే జీవన్ స్కీమ్ లో రాత్రి 12 గంటలకు ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి వస్తుంది. రాత్రి 2 గంటలకు ఉంటుంది. అంటే వాళ్ళు అప్పటికప్పుడు డొనేట్ చేయడానికి ఒప్పుకోవడానికి కిడ్నీ పేషెంట్ పేషెంట్ మ్యాచ్ అవుతుందో రెఫరాలజిస్ట్ ఇవ్వడం, డిసైడ్ చేయడం, వాళ్ళని వినడం చేయడం, ఇది పెద్ద ప్రోగ్రామ్ అన్నట్టు. దాన్ని కూడా మేము కమిటెడ్ ఉన్నాము. మీ వల్ల మెసేజ్ వెళ్ళాలన్నట్టు, అదొక్కటే మేము ఎక్స్ట్రా యాడ్ చేద్దామని. అండ్ ఈ 24/7 లాస్ట్ ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేసి మొత్తం పేషెంట్ ట్రాన్స్ప్లాంట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి 10-15 నిమిషాలు వాట్సాప్ లో పేషెంట్ పేషెంట్ యూరిన్ ఎంత వస్తుంది, ట్రాన్స్ప్లాంట్ అయిపోగానే ఎంబడే ఆన్ టేబుల్ మంచి యూరిన్ వచ్చింది. క్రియాటిన్ 5 క్రియాటిన్ ఎప్పుడే 1.5 1.2 నార్మల్ లెవెల్స్ కి వెళ్ళిపోయింది. అసలు కంటికి నిద్ర కూడా కంటిన్యూస్ గా పేషెంట్ మాట్లాడేసింది. ఆ పేషెంట్ అయితే వెరీ హ్యాపీ అన్నట్టు. మనం ఫస్ట్ మనం భయపడ్డాం, ఫస్ట్ టైం చేయించుకుంటాము వరంగల్ హైదరాబాద్ వాళ్ళని మొత్తం టీం అంతా కలిపి
చాలా నమ్మకంతో చేయించుకున్నాం. అండ్ ఇది ఇక్కడ కాకుండా ఇట్ షుడ్ ప్రోగ్రెస్ అన్నట్టు. మెయిన్ ఏంటంటే వరంగల్ ప్రజలు ఉపయోగపడాలి, చుట్టుపక్కల ఉన్న జిల్లా ప్రజలు కూడా ఇది ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. అండ్ హైపర్ టెన్షన్ ఈ రెండు ఫస్ట్ కంట్రోల్లో పెట్టుకోవాలి. ఈ రెండింటిలోనే కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడానికి అత్యధిక మెజారిటీ ఆఫ్ ద రీజన్ ఇదే. నెక్స్ట్ వచ్చేసి ఓవర్ కౌంటర్ మెడిసిన్స్, పెయిన్ కిల్లర్స్ ఈజీగా ఎట్లా పడితే అట్లా తీసుకోవడం. పెయిన్ కిల్లర్స్ కిడ్నీ మెజర్లో చాలా మంది ఉంటారు. మూడు వచ్చేసి యంగ్ ఏజెస్ లో బీపీ వస్తుంది. కానీ మీరు ఏం చేస్తారంటే బీపీ గోళీ వాడుకుంటూ ఇక్కడ ఆరెక్కించిన గోళీ అట్నే వాడుకుంటూ కాళ్ళు వాపులు వచ్చినా నీరసం వచ్చినా చాలా మంది పేషెంట్స్ 25 నుంచి 35 ఏళ్ళ మధ్య పిల్లలు మా దగ్గర కిడ్నీ ఫెయిల్యూర్ చేస్తారు. వాళ్ళు అడుగుతాం ఏంటి మీకు తెలియదని, ఏదో బీపీ వచ్చిందంటే 6 ఏళ్ళ కింద ఏదో మందులు వాడుతున్నాం, చాలా వరకు అపోర్ట్ వచ్చేస్తారు. అంటే చాలా నిర్లక్ష్యం. బీపీ ఎంగేజ్ లో వచ్చిందంటే ఫస్ట్ కిడ్నీ గురించి ఆలోచించాలి. మేము ఆ ఎర్లీ స్టేజ్ లో రాగిస్తే డయాలసిస్ చేసి వారికి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల కిడ్నీ డయాలసిస్ స్టేజ్ పోకుండా ప్రోగ్రెస్ కాకుండా కావలేదు. ఇంకోటి కిడ్నీలో రాళ్ళు, ఆ రాళ్ళను నిర్లక్ష్యం చేయడం వల్ల క్రానిక్ గా అబ్స్ట్రక్ట్ చేసి కిడ్నీ ఫెయిల్యూర్ లోకి వెళ్ళిపోతుంటారు. సో ఇవి మేజర్ రీజన్స్: షుగర్, బీపీ, రాళ్ళు, ఇన్ఫెక్షన్స్. ఇవి కంట్రోల్ చేసుకుంటే ఈ స్టేజ్ రాకుండా ఉంటుంది. ఓకే, ఇంకొకటి డాక్టర్ శివకుమార్ గారు మా యూరాలజీ టీమ్ లో సార్ మాట్లాడతారు. మేము గత 3.5 years నుండి మా భర్త విజయ్ కుమార్ గారు డయాలసిస్ తో చాలా బాధపడుతున్నారండి. నేను నాకంత వరకు ఏం తెలియదండి. కానీ ఆయన అయితే రోజు హాస్పిటల్కి వచ్చి ఊళ్ళకి మళ్ళీ రావడము, అతని ఇబ్బంది నేను చాలా ఫీల్ అయ్యాను. ఎట్లా ఇట్లని కొనసాగుతాడా చివరి వరకు, ఎట్లా అతను మరి ఏం చేద్దామని నేను ఆలోచించాను. నాకు ఇట్లా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి తెలియడం ద్వారా అతను నన్ను ఎప్పుడు అడగడం జరగలేదండి. నేనే నా అంతటా నేను సరే నేను ఇస్తాను నా కిడ్నీ నీకు, సార్వాళ్ళతో మనం మాట్లాడదాము డాక్టర్ నవీన్ సార్తో అని డాక్టర్ నవీన్ సార్ దగ్గర మేము చెప్పడం జరిగింది. సార్ నేను మా భర్తకు నేను నా కిడ్నీ ఇవ్వగలుగుతాను అని చెప్పడం జరిగింది. సార్ కూడా ఎంకరేజ్ చేస్తూ అమ్మ ఓకే మనం ప్లాన్ చేద్దామని చెప్పారు సార్. మేము టైం ఇచ్చాము, ఆగస్టు 9th చేసుకుంటాం సార్ అని చెప్పాము. సార్ మాకు టెస్టులు చేయించడం జరిగింది సార్. నా కిడ్నీ మ్యాచ్ అవ్వడం నాకు చాలా సంతోషకరమైన విషయం సార్. నా భర్తకు నేను ఇవ్వడం అనేది ఒక ఎత్తు అయితే అది మ్యాచ్ అవ్వడం కూడా మా అదృష్టం సార్. మరి మేము ఎక్కడికో వెళ్ళకుండా మన దగ్గరనే మన హాస్పిటల్, మాకు ఏకశిల హాస్పిటల్ చాలా అచ్చుబాటు సార్. ఎందుకంటే మేము చివరి ప్రాణాలతో పోరాడి కూడా ఏకశిల హాస్పిటల్ నుండి బయటపడి మేము బ్రతికి ప్రాణాలతో బయటపడ్డాము. అందుకే నా భర్త కూడా నేను ఏకశిల హాస్పిటల్లో సర్జరీ చేయించాలని డిసైడ్ అయ్యాను సార్. అందుకే మేము ఏకశిల హాస్పిటల్ని ఎంచుకున్నాము. అందులో సార్ వాళ్ళు డాక్టర్స్ అందరూ కూడా సార్ ప్రవీణ్ రెడ్డి గారి, రామప్రసాద్ గారు, నవీన్ సార్ గారి చాలా మాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. మేము అందువల్ల మాకు బాగా నచ్చింది, ఇక్కడే ఆపరేషన్ చేయించుకుంటామని డిసైడ్ అయ్యాము. 9th డేట్ ఇచ్చాము. మా ఆపరేషన్ కూడా సక్సెస్ అయింది. చాలా బాగా చూసుకున్నారు మమ్మల్ని. మేడం వాళ్ళు కానీ సార్ వాళ్ళు కానీ చాలా ఎంకరేజ్ చేస్తూ, సిస్టర్స్ కానీ ప్రతి ఒక్కరూ ఏకశిల హాస్పిటల్ నుండి మాకు చాలా ఎంకరేజ్ చేశారు. మేము చాలా హ్యాపీగా ఉన్నాము. చాలా బాగా చూస్తున్నారు. అసలు ఎవరు ఏం చెప్పినా ఏకశిల హాస్పిటల్, థ్యాంక్ యూ ఫర్ ఏకశిల హాస్పిటల్, నేను రుణపడి ఉంటాను హాస్పిటల్. ఇంతలో చిన్న ఉపన్యాసం ముగిస్తున్నాను. ఎందుకంటే నాకు కిడ్నీ ఫెయిల్యూర్ తర్వాత నేను డయాలసిస్ 3 సంవత్సరాల నుంచి రావడం జరుగుతుంది. అందుకే ఎప్పుడు నా భార్య కిడ్నీ ఇస్తావా నాకు అడగలేదు. ఎందుకంటే అడగకపోతే నేను అడగలేదు. అనంతరం తనే ఒక 6 months బ్యాక్ డిసైడ్ అయ్యి ఇస్తాను అన్న తర్వాత అప్పుడు నవీన్ సార్ కలిసి మేము కలవడం జరిగింది. సార్ అన్ని మోటివేషన్ చేసి స్థానాన్ని ఏం కాదు భార్య టెస్ట్ చేసిన తర్వాత టెస్ట్ అన్ని మ్యాచ్ అయింది. మ్యాచ్ అయిన తర్వాత ప్రతి నా టెస్ట్ కానీ ఏది కానీ మా డయాలసిస్ ఇన్ఛార్జ్ రమేష్ గారు ప్రతి మమ్మల్ని చూసుకోవడం జరిగింది. నెక్స్ట్ అక్కడి నుంచి కవిన్ సార్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. కవిన్ సార్ కూడా మాకు చాలా మోటివేషన్ చేసి చేయించుకొని ఏం కాదు బాగానే ఉంటుంది తర్వాత అప్పుడు సందిగ్ధాలు పడ్డాను. ఇక్కడ ఎందుకు
బాగుంటుంది అన్న తర్వాత మీరు నవీన్ అన్నట్టే నాకు చాలా సక్సెస్ఫుల్ అయింది సార్. ఈ మిగతా డాక్టర్లందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సిస్టర్స్ కూడా చాలా బాగా చూసుకున్నారు. మేడం శ్రీదేవి కూడా చాలా బాగా